गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिश्रीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती वीणाविद्यवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः। चक्षुषे नमो दिवे नमः पृथिव्यै। పంచాంగ ఆవిష్కరణకి వచ్చినటువంటి 50 మంది సాదర అలాగే వేదికని అలంకరించి ఉన్నటువంటి పెద్దలు ధార్మికులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. విశేషించి నరేంద్ర గారు ఇటువంటి కార్యక్రమాలు అనేక చేస్తున్నారు. భగవంతుడి అనుగ్రహంతో ఏ ధార్మిక కార్యక్రమం చేసినా దాంట్లో పాల్గొనేటటువంటి అవకాశం కళగ రాఘవ గారి ద్వారా మాకు కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతాంశం పంచాంగ ఆవిష్కరణ. పంచాంగం అనేటటువంటి చాలా మంది ఈ రోజుల్లో అడిగేది ఏంటంటే అసలు పంచాంగంతో పని ఏంటి? ఆ చిన్నతనంలో ఒకళ్ళు అడిగారు, వేరే మతాల్లో మంచి రోజు చెడు రోజు ఉండదు, హిందూ ధర్మంలో మంచి చెడు ఏమిటి? కాలమంతా కూడా భగవత్ స్వరూపమే కదా అని. అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో తెలుసుకోవాలి. అలా తెలియజేసేటటువంటిది సాధారణ పంచాంగం. అందువల్ల మంచి చెడు అనేటటువంటిది ఉండవు, కానీ ఏ సమయంలో ఏ పని చేయాలో దానికి భిన్నమైన పని చేస్తే కనుక ఆ పని పాడవుతుంది. కాబట్టి ఆ కాలం దానికి పనికిరాదు. కాలం ఎప్పుడు కూడా భగవత్ స్వరూపం. కాలం అంతా కూడా వ్యాపించి ఈ కాల స్వరూపంగానే ప్రపంచం అంతా నడుపుస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, సంహారం చేస్తున్నాడు పరమాత్మ. అటువంటి కాలంలో పంచాంగం అంటే 5 ప్రధానమైనటువంటి అంగాలు ఉంటాయని, తిథి, మాడ, నక్షత్ర, యోగ, కరణాలు ఉంటాయని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇందాక పెద్దలు చెప్పారు కొంతమంది. ఈ రోజుల్లో అసలు ఎంత సిగ్గుచేటంటే, మొన్న కాలంలో మనం ఈ రంగరాజన్ గారి ఇన్సిడెంట్ మనం విన్నాం. చిలుకూరు దేవాలయం మీద దాడి చేశారు. వాళ్ళు చాలా దేవాలయాలకు వెళ్ళి చాలా మంది అర్చకుల్ని, మామూలు బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాళ్ళని, ఈ గోత్రం ఏమిటి అంటే గోత్రం తెలియనటువంటి బ్రాహ్మణులు 155% మంది ఇప్పుడు ఉన్నారు. ఒక 15% మందికే మా గోత్రం ఏమిటి, మా ప్రాణం ఏమిటి అని తెలుసుకోవాలి. గోత్రం కూడా తెలియట్లా. మీ అమ్మమ్మ తాతయ్య అంటే మాతామహ స్థానం, దాని గోత్రం ఏమిటి అంటే అసలు సమాధానమే లేదు. ప్రవరం తెలియవు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే పెద్దలు చాలా మంచి మాట చెప్పారు. పంచాంగం కనుక ప్రతినిత్యము మనం ఇదేమిటి, వారం ఏంటి, నక్షత్రం ఏమిటి అనేటువంటి సంప్రదాయాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మన ప్రవరం ఏమిటి, మన గోత్రం ఏమిటి, మనం ఎక్కడి నుంచి ఏ ఋషి నుంచి మన సంతతికి చెందిన వాళ్ళం అనేటటువంటి విషయం తెలుస్తుంది. అందువల్లే పంచాంగం యొక్క శ్రవణంలో ఫలితాలు చెప్తూ శ్రీ కళ్యాణ గుణాకరమని ఈ మంచి కళ్యాణమైనటువంటి మంగళాలన్నింటినీ కూడా కలగజేస్తుంది.
శత్రుబాధలను పోగొడుతుంది, అరిష్ట నివారణ చేస్తుంది పంచాంగ యొక్క శ్రవణము. మీరు ప్రతినిత్యము ఈ రోజు తిథి నడుస్తోంది, ఈ మాసం ఏమిటి, నక్షత్రం ఏమిటి, చాలా మంది సంకల్పంలో శుభ నక్షత్ర శుభయోగి శుభకరణి అని చెప్తాం. ఎందుకంటే పంచాంగాలు మన దగ్గర ఉండవు. పంచాంగ ఆవిష్కరణ పెట్టి అందరికీ పంచాంగాలు పంచుతారు, పుస్తకం తీసుకెళ్తాం, అది ఎక్కడ ఇంట్లో ఉంటుంది. అది తీసుకుని ఏం చేయాలి అంటే ప్రతినిత్యము ఉదయం మనం లేచిన తర్వాత మన దైనందిక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నప్పుడు ఈ రోజు వారం ఏమిటి, ఈ రోజు దుర్ముహూర్తం ఏమిటి, పరిచయం ఎప్పుడు ఉంది అని ఆ శుభాశుభ కాలాన్ని తెలుసుకుని తద్వారా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగాలు వచ్చాయి. మొన్ననే రాజమండ్రిలో సిద్ధాంత గారిని కలిశారు. అయితే వారు కూడా చాలా శ్రమపడి సిద్ధాంత గణన చేయాలి అంటే ఈ రోజు ఇవన్నీ సిద్ధమయ్యి సిద్ధాంత గారు వారి నాన్నగారికి ఒంట్లో బాగుండకపోయినా ఇవన్నీ కూడా చేసి అందజేశారని రాఘవ గారు చెప్పారు. ఒక గణన ఈ పంచాంగం తయారవ్వడానికి ఒక సంవత్సరం అంతా కూడా దానికి పరిశ్రమ చేస్తేనే ఆ రూపం లెక్కల రూపం వస్తుంది. లెక్కలు వచ్చిన తర్వాత సుందరంగా దాన్ని ప్రింటింగ్ చేయడం ఇదంతా కూడా వేరే వ్యవస్థ. అయితే అంత గణన చేసేటటువంటి సమయం ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి పుస్తకాలు అచ్చు వేస్తున్నాం, అందరికీ పంచి పెడుతున్నాం. కానీ పూర్వకాలంలో ఇవి లేవు. మనకి శుభాశుభాలు తిథివార నక్షత్రాలు తెలియాలి అంటే ఆ పంచాంగ కర్తల్ని పిలిచి వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవాళ్ళంట. మరి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత అవన్నీ మనకి అనుబంధంలోకి వచ్చిన తర్వాత ఆ పంచాంగాన్ని నిరంతరము మన ఇంట్లో పెట్టుకోవడం, పూజా విగ్రహంలో ఆలయ రూపంగా ఈ పంచాంగం ఖచ్చితంగా ఉండాలి అని మన పెద్దవాళ్ళు సంప్రదాయం చేసుకొచ్చి ఈ పంచాంగాలు పెట్టుకోమన్నారు. అలాగే ఈ పంచాంగాన్ని ప్రతినిత్యము పఠించాలి. మన పిల్లల చేత కూడా చాలా మందికి ఇప్పుడు మనం పెద్దవాళ్లే కాదు, ఇప్పుడున్న యువతకి కూడా ఆ నక్షత్రాలు ఏమిటో కూడా తెలియదు. మన నక్షత్రం మనకి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ నక్షత్ర స్వరూపం, కాల స్వరూపం ఇవన్నీ కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకి శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, ఈ సమయాన్ని మనం సరిగ్గా నిర్ణయం చేస్తున్నామా లేదా అనేటటువంటి ప్రాథమిక జ్ఞానం ఈ పంచాంగాల వల్ల వస్తుంది. ఈరోజు సాయంత్రం అందరూ ఈ వేదికకి అందరూ వచ్చి ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, బేసిక్గా పని చాలా మందికి సాయం చేయాలని కానీ లేదు సర్వీస్ చేయాలని కానీ ఉంటుందండి. కానీ చేయాలి అంటే దానికి టైం ఉండాలి, డబ్బుతో పాటు టైం ఉండాలి. సో డబ్బు ఉన్న టైం స్పెండ్ చేయలేక ఎంతో మంది చేసేదానికి వెనకాడుతుంటారు. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఏదైతే అకాడమికల్లీ బాగా ఉండి ఆర్థికంగా బాగాలేని వాళ్ళకి ఉన్నత చదువులు చదివేదానికి మేము సహాయం చేస్తాం. అది ఫీజు ఎంతైనా కానీ 10, 20 వేలు, 30 వేల నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయినా సరే ఆ ఇన్స్టిట్యూట్ని బట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే వైట్ రేషన్ కార్డు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బాగా ఉంది లాంటి ఎవరైనా ఉంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నోటీస్లో ఉంటే ఆ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళ రాఘవ గారిని కాంటాక్ట్ చేయమని చెప్తే మా ట్రస్ట్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ కైనా లిమిట్లెస్, దెర్ ఇస్ నో లిమిట్. మీరు ఎవ్రీ ఇయర్ 10 మంది, 50 మంది, 100 మంది నిండా మేము చదివిస్తాం. నల్లగొండలో ఉన్న బ్రాహ్మణ హాస్టల్తో మేము టైప్ అయ్యాము. సో అప్లికేషన్ వచ్చి మా దగ్గరికి కన్నా మా నోటీస్ కన్నా వస్తే కంపల్సరీ వాళ్ళతో మేము చేస్తాం. సో మరొకసారి మీ అందరికి వచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ ఈవెంట్ని ఇంత గొప్పగా మీరు సక్సెస్ చేసినందుకు రాఘవ గారికి, రావు గారికి, అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.